బీకేపీఎల్డీ న్యూస్ కి స్వాగతం. 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న పాస్టర్ డి జాన్ అగస్టిన్ ప్రకాశం జిల్లా ఒంగోలులోని క్లౌపేట ఫస్ట్ లైన్ లో జువేట్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చి ఆధ్వర్యంలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాస్టర్ డి అషర్పాల్ అధ్యక్షతన జరిగింది. అనంతరం జువేట్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చి సంఘ కాపరి పాస్టర్ డి జాన్ అగస్టిన్ జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా పాస్టర్ డి జాన్ అగస్టిన్ మాట్లాడుతూ, క్రీస్తు మన పాపముల నిమిత్తం తన ప్రాణాన్ని అర్పించి పాపం నుండి మనకు స్వతంత్ర కలుగజేశారని తెలియజేశారు. అలాగే స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవడానికి ఎంతో మంది ప్రాణత్యాగాలు చేశారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ సుమతి, ట్రెజరర్ పవిత్రాన్, ఆశీర్వాదం, జాన్సన్, ప్రసాద్, ఎజ్రా, వినయ్ కుమార్, సంఘ పెద్దలు ఇమాన్యుయల్, ఫ్రాంక్లిన్, సంధ్య, దీన్ దయాల్, కుంపటి క్లిస్టఫర్, బైబిల్ స్త్రీల మైత్రి సభ్యులు, యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ యొక్క 78th ఇండిపెండెన్స్ డే కార్యక్రమం సెలబ్రేషన్ చేసుకోవడానికి మీరు మాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి మీకు వేలాది వందనాలు, స్తోత్రాల భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చారనైనా, మీరు కూడానైనా బైబిల్లోనైనా చెప్పిన విధంగానైనా హిందూ దేశాన్ని మీరు ప్రేమించినైనా, మీ యొక్క అనాది సంకల్పంతోనైనా హిందూ దేశాన్ని మీరు ప్రేమించినైనా ఈరోజు మాకు ఈ స్థితిని దయచేసినందుకు మీకు వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. రాబో దినాల్లో మాకు మీరు తోడుగా ఉండినైనా క్రైస్తవాన్ని వ్యాప్తి చెందడంలో ఎలాంటి ఆటంకాలు జరగకుండానైనా మా దేశానికినైనా మేము ఉప్పు వలె మేము ఉండే భాగ్యాన్ని మాకు దయచేయమని వేడుకుంటూ, చేరి వచ్చిన ప్రతి బిడ్డని ఆశీర్వదించమని వేడుకుంటూ నా రక్షకుడైన యేసయ్య నామం పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. సూర్యం కంటే పరలోక ప్రయాణం పోవాలి, పక్కన ప్రయాణం చేస్తాం కాబట్టి 24 గంటలు మనం ప్రయాణాలు ఉండాలి సాగిపోవాలి. కాబట్టి మనం ప్రయాణాలు వచ్చినప్పుడు స్వచ్ఛంగా మనం కూడా ఆయనకి ఇష్టమైన బిడ్డగా జీవించడానికి మనుషులు జెండా ఊగాలిగా. భారత భాగ్య విధాతా పంజాబ సింధు గుజరాట మరాఠ ద్రావిడ ఉజ్జల వంగా వింధ్య హిమాచల యమునా గంగా ఉజ్జల జలధి తరంగా తవ శుభ నామే జాగే तव शुभ आशीष मारे जाहे तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు 75 సంవత్సరాలు మన ప్రజలు వందనాలు చెల్లించాలి. మనందరం కూడా దేశంలో ప్రత్యేకంగా స్వాతంత్ర సమర యోధుల్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎంతోమంది చనిపోయినారు, అన్నీ కూడా మనం మర్చిపోవాలి. మన చేసిన ఆ యొక్క త్యాగాన్ని బట్టి మనం ఈరోజు స్వాతంత్రం అనుభవిస్తున్నాం. మొఘలాయులు పరిపాలన చేసిన బ్రిటిష్ వాళ్ళు 100 సంవత్సరాలు పరిపాలన చేసిన మనం సొంతంగా చేసుకున్నాం. కానీ నాకు చాలా విచారం ఏంటంటే కొన్నిటి నుంచి మనం ఇంకా స్వాతంత్రం విడుదల పొందాల. అవినీతి, అక్రమము, అన్యాయము, లంచగొండితనము, కులభేదము, వాటి నుంచి విడుదల పొంది స్వాతంత్రం అయితే అది నిజమైన స్వాతంత్రం. ఆయన బైబిల్ గ్రంథంలో యేసుప్రభు ఉంటాడు, క్రైస్తవులు కూడా చాలామంది నామకార్థ క్రైస్తవులు కూడా వాళ్ళ బతుకులు కూడా బాగలేవు. ఆయన ప్రభు ఏం చెప్పాడంటే, మీరు లోకానికి ఉప్పుగా ఉండాలి. భారతదేశంలో క్రైస్తవ ఉప్పులాగా ఉండాలి. ఉప్పు అంటే సముద్రం నుంచి బయటకు వచ్చింది కదా, ప్రత్యేకంగా ఉండాలి, అందరిలాగా ఉండకూడదు. తెల్లకంటే పరిశుద్ధంగా ఉండాలి, ఉప్పులాగా ఉండాలి, అంటే పరిశుద్ధంగా ఉండాలి. తర్వాత రుచికరంగా ఉండాలి. వాళ్ళ మాటలు
చిన్నపిల్లలు గాయపరిచే కష్టపెట్టేది ఉండకూడదు. తర్వాత ఉప్పు ప్రిజర్వేటివ్ చెడిపోకుండా చేస్తుంది. చెడిపోకుండా కూరగాయలు అవన్నీ కూడా చెడిపోకుండా చేస్తుంది. మనం కూడా సమాజం చెడిపోకుండా బాగుండేటట్టుగా ప్రయాసపడాలి. మన పనుల ద్వారా మంచి పనులు బీదల్ని జ్ఞాపకం చేసుకోవాలి. అలాంటి మంచి పనుల ద్వారా యేసుప్రభు అన్నాడు, మీరు లోకానికి ఉప్పులా ఉండాలి. ఎక్కువ మాట్లాడు. ఉప్పు నిస్సారమైతే దేనివల్ల సారం పొందును, అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడితే కానీ దేనికి పని. ఆ విధంగా ఉండకుండా యేసు ప్రభు యొక్క మాటలు మన భారతదేశానికి క్రైస్తవులందరూ కూడా నిజమైన క్రైస్తవులు ఉప్పులాగా ఉండి మంచి భయభక్తులు కలిగిన జీవితం అనేక మందికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండటానికి మన క్రైస్తవ సంఘాన్ని దీవించాలని నేను కోరుతున్నాను. మన భారతదేశ కోటాను కోట్ల మంది సుభిక్షంగా ఉండాలని నేను ఒక దైవ సేవకుడిగా కోరుకుంటున్నాను.